గారికి, వైస్ ప్రెసిడెంట్స్ హరి, సత్య అండ్ రవి గారికి, అదేవిధంగా మా సోదరి ఇద్దరు చాలా బాగా మాట్లాడారు, పవిత్ర గారు, సుప్రియ గారు అండ్ వివిధ విభాగాల అధ్యక్షులు, ముఖ్యంగా ఎన్ఆర్ఐ యూకే బిఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఇది వీక్ డేస్, ఈ రోజే స్కూల్ స్టార్ట్ అయినట్టు, మళ్ళీ రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ఐ డోంట్ నో హౌ మచ్ టైం హ్యావ్, ఎంత టైం తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. అందుకని పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. వీకెండ్ అయి ఉంటే మనం రేపు ఈవినింగ్ 11 అయినా పర్వాలేదు ఉండేది. బట్ మిత్రులేమో కాలుష్యం మీద మాట్లాడాలి, రన్నింగ్ పొలిటికల్ సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ టేక్ మచ్ టైమ్. ఐ నో మీకు కూడా రేపు అంతా కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది కనుక ఒక 25-30 minutes లో ముగించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టైం ఎట్లా నా డాక్టర్ ఇక్కడ జాయిన్ అయింది కనుక మధ్య మధ్యలో రావాల్సి ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు ఏదైనా వీకెండ్ చూసి ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా అనిల్ కుర్మాచలం లేని రోజు కూడా నాకు కనబడతాం. అనిల్ 2012 లో నేను 13 లో వచ్చినప్పుడు అప్పుడు అయితే ఫస్ట్ మీటింగ్ నాతోనే అనిల్ ఏర్పాటు చేశాను. మీలో చాలా మంది ఆ రోజు పాల్గొన్నారు, ఈ రోజు పాల్గొన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ముఖ్యంగా ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పుట్టిందే మన లండన్ లో పుట్టింది, యూకేలో. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గులాబీ జెండా పాకిందంటే ఎన్ఆర్ఐ యూకే కృషి వల్ల, మీ ఇన్స్పిరేషన్ వల్ల, మీ ప్రయత్నం వల్లనే చెప్పి చెప్పుకోక తప్పదు. అంతేకాదు ముఖ్యంగా మన కల్చర్ ను కూడా, మన బతుకమ్మను, మన బోనాలను కూడా అద్భుతంగా లండన్ లో ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా కూడా జరగడానికి దోహదపడ్డది కూడా ఎన్ఆర్ఐ యూకే విభాగం. సో అట్లా చాలా బాగా ఒక మంచి టీం వర్క్ చేశారు. మరి ఎన్నో సందర్భాల్లో అక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తా ఉంటే దాన్ని ఇక్కడ మీరు ప్రొటెస్ట్ చేస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసే విధంగా ఆనాటి భారత ప్రభుత్వం కూడా ఇది తెలంగాణ ఉద్యమం అంటే ఏదో కొద్దిమంది నాయకులదే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఇంటెలెక్చువల్స్ అడుగుతున్నారు, ఎన్ఆర్ఐస్ అడుగుతున్నారు, ఈ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని చెప్పి ఆనాటి మీ పోరాటం ఎంతో ఉద్యమానికి ఊతమించింది, ఉద్యమాన్ని ఉరూతలుగించింది, రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డది. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి నాయకత్వానికి సపోర్ట్ చేస్తూ ఈ గులాబ్ జెండాను ముందుకు తీసుకుపోయిన మా యూకే ఎన్ఆర్ఐ విభాగం ఈ రోజు మీటింగ్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి నేను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, బిఆర్ఎస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులారా, చాలా విషయాలు మీకు తెలుసు. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సాధించింది. ఒకప్పుడు భారతదేశంలో ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేవారు. కానీ కేసీఆర్ గారి చరిత్రను తిరగరాసిండ్రు, తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది చేసి చూపించారు కేసీఆర్. ఇదేదో పొలిటికల్ స్పీచ్ కాదు. మీరు లాస్ట్ 10 years లో చూస్తే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది. పర్ క్యాపిటల్ పవర్ కన్సంప్షన్ లో ఇండియాలో మనం టాప్ 2-3 లో ఉంటాం. మన జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఇండియాలో ఏ స్టేట్ కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్డిపి గ్రోత్ రేట్ లో ఉండదు. ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు. యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ కేసీఆర్ గారు తనకు తానే డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఓ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చెయ్యము అని చెప్పాడు కేసీఆర్. మా గుండెలు అదిరిపోయింది అసెంబ్లీలో ఉన్నాం, ఇంత ధైర్యంగా చెప్పిండు. ఎందుకంటే మనకంటే ముందు 60 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు. 60 ఏళ్లలో చేయని పనిని 3 ఏళ్లలో చేస్తాను. ఒక మారుమూల గోండుగూడెం నుంచి హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తాను. ఆ ప్రోగ్రాం పేరే మిషన్.